హైదరాబాద్లోని హస్తినాపురంలో జీహెచ్ఎంసీ కార్మికులతో కార్పొరేట్ సుజాత నాయక్ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి కార్మికులకు చీరల పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని, మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మహిళలు అని అంటే పొద్దున 5 గంటలకు పోయి కొంతమందిని ఇప్పుడుగా పోవట్లేదు. వ్యవసాయ రంగంలో కానీ జాబ్లలో సరే అనుకో శక్తితో ఏదైనా కొంతమంది తల్లులు అర్థం చేసుకునేది. దానికి కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మాయి పిలిచి వాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరిగిందండి. మా మహిళలు దేనిలో వెనకడుగు వేయకుండా ప్రతి అడుగు ముందుకేసి ప్రతి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇచ్చారండి. వంటింట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చారు. ఇంట్లో వెలుగు కోసము విద్యుత్ 200 యూనిట్స్ ఫ్రీ ఇచ్చారు. రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు, పింఛన్లు ఇవ్వబోతున్నారు. మరియు ఇంకా మొన్న చూస్తూ ఉంటుంటే ఒక పెట్రోల్ పంప్ కూడా మహిళల కోసం కేటాయించారు. అలాగే కొన్ని ఇంకా రంగాలలో మా మహిళలకు ఇంపార్టెంట్ ఇస్తారని మేము కోరుకుంటున్నాము. రుణాలు కూడా ఫ్రీ, మహిళా రుణం కూడా ఇస్తున్నారు. ఇంకా కొంతమంది బ్యాంక్ రుణాలు తీసుకొని డ్వాక్రా గ్రూప్స్లో ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నానని, ప్రతి మహిళలు ముందుకు సాగి వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకొని బాధ్యత